ప్రస్తుతం న్యూజిలాండ్ టీం తరపున వైట్ బాల్ ఫార్మాట్లో సంచలన స్పెల్స్ వేస్తున్న జాకోబ్ డఫీ ఐపీఎల్ వేలంలో హాట్ ప్లేయర్గా ఉండబోతున్నాడు. తాజాగా వెస్టిండీస్తో జరిగిన T20 సిరీస్లో 10 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ఇతను మొత్తంగా 38 T20 మ్యాచ్లలో 7 ఎకనామీ రేటుతో 53 వికెట్లు పడగొట్టగా ప్రస్తుతం ఇతని ఫామ్ పరంగా ఐపీఎల్లో ఇతని కోసం అయితే పోటీ నెలకొంది. ఇతన్ని టార్గెట్ చేసే 3 టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. కాగా జాకోబ్ డఫీ ఈసారి వేలంలోకి వచ్చినట్లయితే ఏ టీం కొంటుందని మీరు అంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టీం కేకేఆర్. భారీ పర్స్ మనీతో వస్తున్న కేకేఆర్ టీంలో ప్రస్తుతం ఏ ఒక్క విదేశీ ఫాస్ట్ బౌలర్ లేడు. దీంతో ఫాస్ట్ బౌలర్ పైన భారీగానే ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న జాకోబ్ డఫీని కొనేందుకు కేకేఆర్ జట్టు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెకండ్ టీం చెన్నై సూపర్ కింగ్స్. పతిరానా వంటి బౌలర్ని రిలీజ్ చేసిన సిఎస్కే అతన్ని తిరిగి తీసుకోకుంటే మాత్రం జాకోబ్ డఫే పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్గా ఉండబోతున్నాడు. పర్స్ మనీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర భారీగానే ఉంది. దీంతో ఇతన్ని కొనాలనుకుంటే మాత్రం భారీగానే ఖర్చు చేసేందుకు సిఎస్కే వెనకాడకపోవచ్చు. థర్డ్ టీం లక్నో సూపర్ జెయింట్స్. ఈ టీంలో కూడా సరైన ఫారిన్ ఫాస్ట్ బౌలర్ లేడు. సో ఈ టీం కూడా పోటీలో ఉంది జాకోబ్ డఫీని కొనేందుకు లక్నో జట్టు. సో ఇతని కోసం పోటీ పడే 3వ టీంగా లక్నో ఉండవచ్చు. సో ఈసారి వేలంలోకి వస్తున్న జాకోబ్ డఫీ ఏ టీంలోకి వెళ్ళబోతున్నాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.